టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. పొట్టకూటి కోసం సముద్రంలో ఫైబర్ బోటు ద్వారా చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బోటు మునిగిపోవడంతో వేరే బోటు సహాయంతో బతుకు జీవుడు అంటూ ప్రాణాలు కాపాడుకున్న మత్స్యకారులు. బోటు యజమాని చిప్పల వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం చేపల వేటకు ఫైబర్ బోటు సహాయంతో కావాల్సిన సరంజామా మొత్తం ఏర్పాటు చేసుకుని మొత్తం 3 మత్స్యకారులతో నిజాంపట్నం హార్బర్ నుండి సముద్రం వేటకు వెళ్లామని, బుధవారం నుండి శుక్రవారం వరకు చేపల వేట చేసి శుక్రవారం రాత్రి సమయంలో మత్స్య సంపద తీసుకుని నిజాంపట్నం హార్బర్ కు చేరుకునే సమయంలో ఒక్కసారిగా అలల ఉధృత పెరిగి అలల తాటికి బోటు తిరగబడి బోట్లో ఉన్న వారందరము సముద్రంలో పడిపోగా దగ్గరలో వేట చేస్తున్న బోటు హుటాహుటిన మా దగ్గరకు చేరుకుని మమ్మల్ని బోట్లోని వ్యక్తులు తాడు సహాయంతో మమ్మల్ని రక్షించారని తెలిపారు. ప్రమాదంలో బోటు ఇంజిను, బోట్లోని వలలు, ఆరుగాలం కష్టపడి సంపాదించిన మత్స్య సంపద పోవటమే కాకుండా బోటు పూర్తిగా పగిలిపోయి వేటకు పనికి రాకుండా పోవటం బాధాకరంగా ఉందని కన్నీరు మున్నీరయ్యారు. మా కుటుంబ పోషణకు ఆధారమైన బోటు పగిలిపోవడంతో కుటుంబం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, దయచేసి అధికారులు తగు న్యాయం చేయాలని కోరుతున్నారు. బుధవారం 2 గంటలకి వేటకి వెళ్ళామండి. సముద్రం నుంచి దరికి నిన్న సాయంత్రం వస్తుంటే బోటు వచ్చి దండిమే మునిగిపోయి రాళ్ళకి చేరబడి పెద్ద బోటు వాళ్ళని ఎవరిని కేకేసినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. సాయంత్రం రేవులోకి వచ్చి దరిలో బోటు తగిలిపోయినాక పెద్ద బోటు వాళ్ళు దరికి లాక్కొచ్చారండి. ఎంత దూరంలో తగిలింది ఇది? ఎంత దూరంలో? దండి చివరిలోనండి, కొత్తగా దండి కట్టారు కదా. అప్పుడు టైం ఎంత అయింది మీరు వచ్చి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పటికి? 12 గంటలు అయిద్దండి. ఏటాడి ఇంటికి వస్తున్నారు? రావటానికి ఇంటికి రావటానికి దరిలోకి వస్తున్నామండి. ఉప్పు బాగా ఉంది అలలు. మిమ్మల్ని ఎవరు రక్షించారు? మమ్మల్ని పెద్ద బోటు అతను వస్తా దరికి తీసుకొచ్చాడండి. ఎంతమంది ఉన్నారు బోట్లో? మా బోట్లో 3 ఉన్నామండి. మీ పేరు? నా పేరు సోమయ్య. మీ బోటు ఓనర్ పేరు? చిప్పల వీర్రాజు అండి. ఇంకొక అతను? మోగుదేవి కేశవులు. చిప్పల వీర్రాజు అండి. బోటు మునిగిపోయింది. ఖర్చు 2,70,000. దాన్ని రిపేర్ చేయించుకోవాలనుకుంటే 70,000 80,000 అవుతుంది. అదండి కొంచెం